అంకిత బయలుదేరే రోజు రానే వచ్చింది. తను బ్యాగే సర్దుకుంటుంది. ఇంతలో వాళ్ళ వదిన వచ్చింది. అంకిత, ఇద్దమ్మా, ఈ స్వీట్స్ కూడా పెట్టుకో. ఎందుకు వదిన, చాలా పెట్టావు, సరిపోతుంది, ఇంకా ఎందుకు పెడుతున్నావు? లేదమ్మా, ఉంటాయి తీసుకో, జర్నీలో అయినా ఉంటాయి తినడానికి. సరే వదిన. చూడు అంకిత, నీకు ఈ జాబు ఇవన్నీ అవసరమా చెప్పు? నువ్వు మాతో నిండుకోవచ్చు కదా. నిన్ను వదిలి మేము ఎలాగో ఉండలేము. వదినా, నాకు ఉద్యోగం చేయడం అంటే ఇష్టం వదినా. అన్నయ్య నన్ను పంపడానికి చాలా బాధపడుతున్నారు. మళ్ళా మీరు కూడా ఇలా బాధపడితే నేను వెళ్ళలేను వదినా. మా మంచి వదిన కదూ. ఆ మాటతో వాళ్ళ వదిన, సరే అంకిత, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదను, సరే అయితే అన్నది వాళ్ళ వదిన. ఇంతలోకి వాళ్ళ అన్నయ్య ఆ రూమ్లోకి వచ్చాడు. అంకిత, ఏంటన్నయ్య, నీకు ఇబ్బంది లేకుండా స్టేషన్కి మా ఫ్రెండ్ రాము వస్తాడు. తను నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. నీకు అక్కడ ఏం కావాలన్నా తను చూస్తాడు, సరేనా? అలాగే అన్నయ్య. చూడంకిత, నిన్ను పంపించడానికి నా మనసు అంగీకరించటం లేదు. అక్కడ నీకే ఇబ్బంది రాకూడదనే నా బాధ అది అని ఒక్క నిమిషం ఆగిపోయాడు వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, ఎందుకు బాధపడతావు? నేనేమన్నా చిన్నపిల్లనా? జాబ్ చేసే స్టేజ్కి వచ్చాను, నాకు అన్నీ తెలుసు అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు అన్నదే అంకిత. చూడంకిత, నువ్వు పెద్దదానివని నువ్వు అనుకున్నా నాకెప్పుడు చిన్నదానివే. నువ్వు ఉద్యోగం చేసినా, పెళ్లి చేసుకున్నా, తర్వాత పిల్లలు వచ్చినా నీ లైఫ్లోకి నువ్వు మాకెప్పుడు చిన్నదానివే, సరేనా? అంతలో అంకిత కళ్ళు చెమర్చాయి. అన్నయ్య, నిన్ను వదిలిపోవడం నాకు కూడా ఇష్టం లేదన్నయ్య, కాకపోతే నేను అని ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది. సరే అంకిత, బాధపడకు. నేనేం బాధపడట్లేదు, నువ్వు కూడా బాధపడకు అంకిత. సరే బయలుదేరు, నిన్ను స్టేషన్లో డ్రాప్ చేస్తాను అన్నాడు వాళ్ళ అన్నయ్య. వెంటనే అంకిత బ్యాగ్ అయి తీసుకొని, వదిన వెళ్ళొస్తాను అని చెప్పింది వాళ్ళ వదినకి. సరే అంకిత, జాగ్రత్తగా వెళ్ళిరా అంది వాళ్ళ వదిన. అంకిత బెంగళూరు వెళ్ళింది. స్టేషన్లో దిగంగానే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ రాము గారు వచ్చి తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. రాము గారికి ఒక పాప, ఒక బాబు. వాళ్ళు నలుగురు మాత్రమే అక్కడ ఆ ఇంట్లో ఉంటారు. అంకిత ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళిన అంకిత జాబ్లో జాయిన్ అయింది. అందరినీ పరిచయం చేసుకుంది. అందరూ తనని ఫార్మాలిటీస్గా పలకరించారు. తర్వాత ఇలా ఒక వారం గడిచిపోయింది. క్యాంటీన్లో కూర్చున్న అంకిత ఇలా ఆలోచిస్తుంది. ఏంటి ఆఫీసు, ఆ ఇల్లు, ఈ ఆఫీస్లో ఎవరు తనకు అంతగా కనెక్ట్ అవ్వలేదు, ఎవరిని తనతో అంతగా స్నేహంగా ఉండట్లేదు. ఎవరి పని వాళ్ళది, ఎవరు బిజీ వాళ్ళు, అంటే అంటారు అంతే. అక్కడ ఇంట్లో రాము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతే, ఏదో ఫార్మాలిటీగా తిన్నామని పలకరిస్తారు అంతే. ఒక కూర్చొని మాట్లాడుకోవడం అంటూ మంచిగా ఉండడం ఏదీ లేదు. గెస్ట్ లాగా రెస్పెక్ట్ ఇస్తారు అంతే. ఇదే అక్కడ అన్నయ్య దగ్గర అయితే ఎంత ఆనందం. వారానికి ఒక సినిమా, మూడు బాలైతే షికార్లు, వదినతో కబుర్లు, వదిన చేసిన వంటకాలకి అన్నయ్య నేను పేర్లు పెట్టడం, వదిన ఉడుక్కోవడం, మేము నవ్వుకోవడం, తర్వాత ఆనందపడడం, వదినతో షాపింగ్కి వెళ్ళడం, వదినతో పాటు వంట నేర్చుకోవడం, అన్నయ్యతో కబుర్లు, ఇలా ఎన్నో. బహుశా
అందుకనే మా అన్నయ్య నేను ఒంటరిగా ఉండలేననే జాబ్ వద్దన్నారేమో. కానీ ఒక ఆడపిల్ల తనకు తానుగా ఈ సొసైటీలో నిలదొక్కోవాలంటే జాబ్ ఉండాలి. ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ గుర్తింపు అన్నతోనో, నాన్నతోనో, భర్తతోనో కాకూడదు. తనకు తనుగా తెచ్చుకోవాలి. కానీ నేనేం చేశాను? ఈ వాతావరణం నన్ను ఇబ్బంది పెడుతుంది. తిరిగి వెళ్ళలేను అని ఇలా ఆలోచిస్తున్న మనస్విని పక్కనకి ఎవరో వచ్చి పిలిచారు. అలా మనస్విని పిలిచింది ఎవరు? తను ఎవరిని చూసింది? రేపటి భాగంలో చెప్దాం. ఇంతకీ మనస్విని ఆ జాబ్లో ఉంటుందా, తిరిగి వెళ్ళిపోతుందా? రేపటి భాగంలో తెలుస్తుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.